దేశంలో 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో డైరెక్ట్గా బీజేపీ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు బెంగాల్లో విజయం ద్వారా 22వ రాష్ట్రం ఎన్డీఏ ఖాతాలోకి వెళ్ళింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ విస్తరణ కోసం చెప్పుకోవాలి. 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం చూడని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. ఎవరిని ఆరోపణలు చేసినా పొలిటికల్ స్ట్రాటజీస్ విషయంలో, పార్టీ పరంగా బలోపేతం చేసుకోవాలన్న విషయంలో, మరింత దూసుకుపోవాలన్న విషయంలో భారతీయ జనతా పార్టీకి మిగతా వాళ్ళకి నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీని చూసి మిగతా పార్టీలు నేర్చుకోవాలి. ఖచ్చితంగా ప్రతి విజయం వాళ్ళకి ప్రత్యేకమే. ప్రతి విజయం భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీసే కాదు, భారతీయ జనతా పార్టీ సగటు కార్యకర్త రక్తం పెట్టి సాధించిన విజయంగానే నేను చెప్తాను. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 3 సార్లు ఉన్నారు, 4వసారి గెలుస్తారన్న అంచనాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పట్టువదలని విక్రమార్కుల్లా 2014 ఎన్నికల తర్వాత 2016లో ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి వచ్చిన సీట్లన్నీ 4. బట్ 2021కి వచ్చేసరికి 78, 2026కి వచ్చేసరికి 200+. అంటే అది భారతీయ జనతా పార్టీకి మొత్తం క్రెడిట్ ఇవ్వాలి కదా. మనం రకరకాల లెక్కలు వేసి సర్ర అని అవన్నీ ఇవన్నీ నేను కూడా చాలా ఎనాలిసిస్లో అన్నాను. అవి ఇంపాక్ట్ చూపిస్తాయేమో, మమతాకి మళ్ళీ పట్టం కడతారేమో, నేను కూడా వీడియోస్ పెట్టాను. కానీ ఈ ట్రెండ్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా దూసుకుపోతుంది, భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీస్ ఎంత బలంగా ఉంటాయి, విస్తరణకి విషయంలో వాళ్ళకున్న సీరియస్నెస్ ఏంటనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతలకి కార్యకర్తలకి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇది ఒక రకంగా తూర్పు భారతంలో భారతీయ జనతా పార్టీ అడుగు పెట్టడం అనేది బిగ్ బ్రేక్ త్రూగా ఉంది. తూర్పు భారతంలో భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్స్ విస్తరణకు సంబంధించి మీరు నా నెక్స్ట్ వీడియోలో వాచ్ చేయండి.